లంచ్‌కి బార్బిక్యూ నేషన్ వెళ్ళానని చెప్పాను గదా! ఫర్ ద ఫస్ట్ టైమ్ వచ్చాను ఇక్కడికి. నేనేంటంటే ఎన్నో సార్లు అనుకున్నాను కానీ బట్ ఎప్పుడూ కుదరలేదు. ఇక్కడ ఈరోజు వచ్చేసి మేము అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏ ప్లానింగ్ లేకుండా వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈవినింగ్ వరకు గూడా. బట్ చాలా స్లోగా తక్కువ తినే వాళ్ళకైతే ఇది వేస్ట్ ఆఫ్ మనీ అనే చెప్తాను నేనైతే. నేనైతే చాలా తక్కువే తింటాను. సో, నాకైతే మనీ వేస్ట్ అనమాట. మేమైతే 2 నాన్ వెజ్, 1 వెజ్ చెప్పాము. వెజ్ వచ్చేసి అత్తమ్మ కోసం. అత్తమ్మ కార్తీక మాసం కదా! నాన్ వెజ్ తినరు. సో, వెజ్‌లో నేనైతే కొత్త వెరైటీ ఒకటి ట్రై చేశాను. అది బ్రోకలీ. చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు పర్సనల్‌గా చాలా బాగా నచ్చింది. సో, నాన్ వెజ్‌లో స్టార్టర్స్ ఎక్కువ పెడుతూనే ఉన్నారనమాట. మెయిన్ కోర్స్‌కి వచ్చేసరికి మనం అంత తినలేము. నేను ఈగర్లీ వెయిట్ చేసిన ఐటమ్ అయితే ఒకే ఒకటి మటన్ దమ్ బిర్యానీ. సో, అది అక్కడ లేదు. మటన్ కర్రీ ఉంది. అడ్జస్టబుల్లే. నేను మటన్ కర్రీ అండ్ చికెన్ దమ్ బిర్యానీ ఒకటి టచ్ చేశాను మెయిన్ కోర్స్‌లో. రిమైనింగ్ నేను ఏది ఎక్కువ శాతం అయితే ముట్టుకోలేదు. అండ్ కర్డ్ రైస్ చాలా బాగుంది గైస్. ఇక్కడైతే కర్డ్ రైస్ చాలా బాగుంది. అదైతే పర్సనల్‌గా ఫేవరెట్ అయిపోయింది. రిమైనింగ్ వాళ్ళు అసలు నేను ఏది ముట్టుకోలేదు. డెజర్ట్స్ ఇదైతే నా ఫేవరెట్ సెక్షన్ అనమాట. డెజర్ట్స్ అయితే నేనైతే ఈ వీడియోలో కవర్ చేయలేకపోయాను. డెజర్ట్స్ చాలా బాగున్నాయి. నేనైతే అవి టేస్ట్ చేశాను ఎక్కువ శాతం కూడా. సో, పానీపూరి ఉంది. ట్రై చేద్దామని చెప్పి పానీపూరి కూడా ట్రై చేశాను. వరస్ట్ అంటే వరస్ట్ ఉంది టేస్ట్. ఫస్ట్ టైం ఫైనల్లీ ఎలా అయితే అలా నేనైతే బార్బిక్యూ నేషన్‌కి వచ్చాను. ట్రై చేశాను. అదైతే డ్రీమ్ అయితే ఫుల్‌ఫిల్ అయిపోయింది. బై ద వే మీరు ఎప్పుడైనా బార్బిక్యూ నేషన్‌కి వెళ్లారా? మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో నాకు కూడా కామెంట్‌లో చెప్పేయండి. దట్స్ ఆల్ ఫర్ ద డే. బాయ్.